హాయ్ బాయ్స్, వెల్కమ్ టు 4 Vlogs. నేను మీ హేమంత్. నేను మీ ప్రశాంత్. సో ఈరోజు కొద్దిగా ఏదైనా హెల్దీ థింగ్ చేద్దాం, కొద్దిగా బర్న్ చేద్దాం క్యాలరీస్ అనేసి మేము స్మార్ట్ బైక్ దగ్గరకు వచ్చాము. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్. సో మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఆల్మోస్ట్ రాజపుష్ప ఇందాక మన ఇంకా చూస్తుంది, ఇది స్మార్ట్ బైక్స్. మీరు ఇక్కడికి వచ్చి సింపుల్గా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని బైక్ స్కాన్ చేసుకుని మీరు రైడ్ స్టార్ట్ చేయొచ్చు. ప్రశాంత్, అసలు ఎక్కడున్నాం మనం చెప్పు ఒకసారి. ఇక్కడ కరెక్ట్ మనం నార్సింగ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాం. ఇక్కడ మన రాజపుష్ప ఆపోజిట్లోనే మనకి ఇక్కడ ఉంటుంది స్మార్ట్ బైక్. రాజపుష్ప ప్రొవిన్షియా ఆపోజిట్లోనే మనకి ఇక్కడ వచ్చేసి స్మార్ట్ బైక్స్ అని ఒకటి ఉంటుంది, సైకిల్ స్టాండ్. ఇక్కడ టైమింగ్స్ అనేది 24/7 అయితే ఉంది మ్యాప్లో. సో నైట్ టైం మీరు ఫ్రెండ్స్ చిల్ అవుదాం అనుకుంటే ఇటు వచ్చేసేయండి, మంచిగా బజ్ అవ్వచ్చు. ఒకసారి ఇక్కడ కవర్ చేసి చాలా ఫ్యామిలీస్ అందరూ వచ్చారు, అందరూ లైక్ ఇక్కడ ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నారు అనుకుంటా. సో మంచి లొకేషన్, సైక్లింగ్ ట్రాక్ కూడా ఉంటుంది. కొద్దిసేపట్లో మనం దాని మీదకి వెళ్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం స్టార్టింగ్లోనే మనం స్మార్ట్ బైక్ అనే యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని దానిలో 100 రూపీస్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి. 100 రూపీస్ దానిలో వేసేసుకొని పెట్టుకొని జస్ట్ స్కాన్ చేసి ఆటోమేటికల్గా మేము చూపెడతాం. అది కూడా కార్లో వచ్చే వాళ్ళు కార్లో రావచ్చు. ఇక్కడ మన పార్కింగ్ స్పేస్ కూడా సఫిషియెంట్గా ఉంది. సో ఇక్కడ వెహికల్ పార్కింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం మీరు కొద్దిగా అక్కడ చూస్తే వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంది. సో ఫ్యామిలీతో కూడా మీరు వచ్చి ఈ ట్రిప్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ స్మార్ట్ బైక్ గైస్. మనకి వచ్చేది ఇక్కడ ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ ఫీ పర్ ప్యాడల్ బైక్ ఓన్లీ అంటే డైలీ అన్లిమిటెడ్ 99 ఉంది, అండ్ వీక్లీ అన్లిమిటెడ్ 349, మంత్లీ అన్లిమిటెడ్ 699. 699 తీసుకొని మీరు ఎప్పుడైనా రావచ్చు, అన్లిమిటెడ్ దాకా చేయవచ్చు. క్వార్టర్లీ మెంబర్షిప్ ప్లస్ ₹25 per hour ఉంది. 300 రూపీస్ ఫర్ క్వార్టర్లీ మెంబర్షిప్ ఉంది. ఇవి కూడా మీకు ఎవరైతే నార్సింగ్ దగ్గరలో ఉన్నారు అంటే ఒకపేట్, నార్సింగ్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ లేదు జస్ట్ ఫర్ నార్మల్ డేస్లో వచ్చేస్తే మనకి పెడల్ బైక్ వచ్చేసి 1 hour వచ్చేసి 50 రూపీస్ ఉంది. టెండమ్ బైక్ వచ్చేసి 1 hourకి 100 రూపీస్ ఉంది. ఈ బైక్ వచ్చేసి 80 రూపీస్ ఫర్ 1 hour. వీకెండ్ హాలిడేస్లో అయితే 30 minutes ఈ ప్రైజెస్. అంటే మేము ఇప్పుడు వచ్చేసి నార్మల్ డేస్లోనే వచ్చాం కాబట్టి పెడల్ బైక్ 50 రూపీస్కి మనకు వస్తుంది. వీకెండ్లో అయితే పెడల్ బైక్ మీకు 30 minutes వస్తుంది. ఇంకా మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మీకు వస్తుంది. ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ వీడియో. ఇప్పుడే మేము 2 సైకిల్ తీసుకున్నాము. ఫస్ట్ 100 రూపీస్ పెట్టి మేము టోకెన్ అమౌంట్ దానిలో యాప్లో పెట్టుకున్నాక స్కాన్ చేస్తే 2 సైకిల్ వచ్చేసాయి. ప్యాకెట్ ఏది బెల్ కూడా బాగానే ఉంది. రైట్లో కొంచెం ఒక పుష్ ఇస్తే సరిపోతుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ట్రాక్ అనేది ఇక్కడ ఉంటుంది, మన సైకిల్ ట్రాక్లోకి వెళ్తాము. అసలు ఎట్లాంటి వ్యూస్ వస్తాయి, ఏమి వస్తాయి కూడా విల్ కవర్ ఆల్ ద థింగ్స్. చలో విల్ మూవ్ టు ద సైకిల్ ట్రాక్. అండ్ పార్కింగ్ ఫ్రీ, పార్కింగ్ ఫ్రీ. ఇది ఒక్కటే కొంచెం మాలాంటి వాళ్ళకి మధ్య. కమింగ్ టు ది సైక్లింగ్ ట్రాక్, ఇది మన ఎక్స్ మినిస్టర్ కేటీఆర్ గారు ఓపెన్ చేశారు. మేజర్ థింగ్ ఎందుకు ఇది ఓపెన్ చేశారు అంటే పవర్ జనరేషన్ ఒకటి. సో పైన కనిపిస్తున్నవన్నీ సోలార్ ప్యానెల్స్ అనమాట. డే టైంలో పవర్ జనరేట్ అవుతుంది. అండ్ మోరోవర్ సిటీలో ఒక రిక్రియేషనల్ స్పేస్ క్రియేట్ చేయాలి. కేబీఆర్ పార్క్ ఓకే ఫైన్, కానీ సిటీ ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఓఆర్ఆర్ దగ్గర చేస్తే ఏంటంటే అన్ని సైడ్స్ నుంచి పీపుల్కి యాక్సెసిబుల్ ఉంటుంది అనేది ఒక గుడ్ ఇనిషియేటివ్. అండ్ మనం సైకిల్స్ ఒక్కడం వల్ల ఏంటంటే మన థైస్, గ్లూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో పెళ్ళైన వాళ్ళు అందరూ తెలుసు థైస్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇది ఒక గుడ్ థింగ్ అనుకోవచ్చు. సైక్లింగ్ ట్రాక్ వచ్చేసి 23 kilometers లాంగ్ ఉంది. ఇది 2-way ఉంది సైక్లింగ్ ట్రాక్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది ఒక సైడ్ ఆబ్వియస్లీ ఓఆర్ఆర్ వైపు మీకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇంకో సైడ్ ట్రాఫిక్ తక్కువ ఉంది. సో ఎవరైతే నాకు ఈ నాయిస్ వద్దనుకుంటున్నారో మీరు కొద్దిగా షిఫ్ట్ చేస్తే తక్కువ కూడా ఉంటుంది మీకు నాయిస్. అండ్ మాటల్లోనే మనము ఆల్మోస్ట్ వచ్చేసాం బిగినింగ్ దగ్గరికి. ఇదంతా పక్కన కూడా ట్రీ ప్లాంటేషన్ చాలా బాగుంది. అక్కడక్కడ సౌండ్స్ వచ్చాయి, నేను పట్టించుకోలేదు, తెలియదు, లేకపోతే ఇలా ఉండదు. కపుల్స్కి మంచి స్పాట్, జాగ్రత్త. కాకపోతే మొత్తం ఓపెన్, ఎవడెక్కడ కెమెరా పెడతాడో తెలియదు మీకు. ఇట్లా కాజాలంటే కెమెరా పట్టుకుని ఇట్లా వచ్చేస్తాడు మీ దగ్గరికి. ఫస్ట్ సైకిల్ రైడ్ ఏంటంటే ఇది
నేను 3rd క్లాస్లో సైకిల్ నేర్చుకున్నారా, మా ఫ్రెండ్ కొన్నాడు సైకిల్, ఆ సైకిల్ మీద నేర్చుకున్నా. 3rd క్లాస్ నుంచి సాగు కొడితే 5th క్లాస్లో మా డాడీ సైకిల్ ఇప్పించాడు. ఫార్చునేట్లీ నా సైకిల్ కూడా రెడ్ కలర్ ఉండే. నేను అంటే చంపేసిన మా డాడీ, నాకు రెడ్ అంటే చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు. సో రెడ్ సైకిల్. వీడికి బైక్ కూడా రాదు, నేనే బైక్ నేర్పించిన వీడికి. ఇప్పుడు కార్ కూడా తన కార్లో నేర్చుకోవాలి. నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకుని తన కార్ కొంచెము కార్ డ్రైవింగ్ దాంట్లో పర్ఫెక్ట్ అయినాక 2-3 గుర్తింపులు తిన్నాక నా కార్ కూడా డ్రైవ్ చేసుకున్నా. ఇంకేం ఇన్సిడెంట్ ఉంటుంది ఇది ఎప్పుడు అసలు ఈ మాటలు ఏముంది, అందరు రండి ఇక్కడ వచ్చి చిల్ అవ్వండి. 100 రూపాయలకి మీకు 1 hour సైక్లింగ్ విత్ ఇది పవర్ ట్రైన్ సైకిల్. పవర్ ట్రైన్ ఉంది దీనికి, సో ఎలక్ట్రిక్ మోటార్ సంథింగ్ ఉంది. మాటల్లోనే వచ్చేసాం, అది కూడా అక్కడే ఉంది. ఈ సోలార్ పవర్ జనరేషన్ అయ్యా ఇక్కడ మీటరో ఏదో పెట్టారు ఎక్విప్మెంట్ దానికి సంబంధించి. సో ఇక్కడ పవర్ అంతా దానికి వెళ్తుంది అనమాట. మన హేమంత్ లాస్ట్ టైం అన్నాడు, ఒక ప్రొడ్యూసర్ అన్నాడంట 15 చాలా టైప్ అయిండు 1500కి ఏం దొరుకుతుంది కానీ నాకు 100 రూపీస్. ఏ బాబు 1500 ఇగో 100 రూపాయలు సైకిల్ 1 hour సైకిల్. అది కూడా ఒకసారి మీరు అన్నట్టు ఒక 4 members 400 రూపీస్. మంచి చిల్ అవ్వచ్చు, ఎనర్జీ వస్తుంది. 400 రూపీస్ మళ్ళీ 1200 మనం షాగోస్కి వెళ్ళి బిర్యానీ తినేయచ్చు. అంతే, డన్, డే ఇస్ డన్ బ్రో. ఓకేనా, సార్టెడా? చాలా ఉండే స్పాట్స్ అంటే పిల్లిమర్రి ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఆ ఎంటర్టైన్మెంట్తో బాబులు చాలా ఉన్నాయి హైదరాబాద్లో. కమెంట్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ కన్క్లూజన్ కూడా చెప్తాం మేము. బికాజ్ యాక్చువల్ మేము ఏదో 1 hour రైడ్ తీసుకున్నాము. ఈ 1 hourలో మేము తెలుసుకుంది ఏంటంటే డైలీ వస్తే మా క్యాలరీస్ కూడా తగ్గుతూ ఉంటాయి. మా లాస్ట్ టైం ఫుడ్ వీడియో అది చూసింటారు. ఇక్కడికి రావాలి ఫుడ్ అట్లాంటి ఫుడ్లు తింటే మనం రోజు ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం మా ఫ్యాట్ లెవెల్ కూడా తగ్గుతుంది అని తెలిసింది. ఫ్యాట్ కాదురా, కొలెస్ట్రాల్, ఫ్యాట్, బీపీ అవన్నీ కూడా కంట్రోల్గా ఉంటాయి. నీకేమనిపించింది ఏమో? ఎట్లుంది ఇక్కడ స్పాట్, ఎట్లుంది? చాలా బాగుంది. మీరు కపుల్ రావచ్చు, ఫ్రెండ్తో రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, ఎవ్రీవన్ కెన్ ఎంజాయ్. అసలు మీకు క్రౌడ్ కూడా డీసెంట్ క్రౌడ్ ఉంది ఇక్కడ. నేనేమీ లైక్ అలాంటి మిస్బిహేవియర్స్ ఏం చూడలే. అమ్మాయిలు కూడా హ్యాపీగా సైకిల్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో రండి ఇక్కడికి, ఎంజాయ్ చేయండి. ఐ థింక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇనిషియేటివ్స్. ఇక్కడే కాదు, మొత్తం సిటీ మొత్తం చేయాలి ఇట్లా సైక్లింగ్ ట్రాక్స్. పాపులేషన్ అంతా హెల్దీగా ఉంటుంది. యా, ఇక్కడ చూసుకుంటే ఐటీ ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఏవేవో డిస్కషన్ అంటే మూవీస్కి అవన్నీ కూడా ప్లాన్స్ చేసేసి దేనికి వెళ్ళాలి కన్ఫ్యూజ్ అయితే అన్నీ కన్ఫ్యూజన్ పక్కన పెట్టి కామ్ లైక్ 2-3 hours 2 hours రాండి ఫ్రెండ్స్ తోటి. అవన్నీ మంచి ట్రాక్ కూడా చిన్న ట్రాక్ కాదు, మొత్తం రౌండ్ చూసుకుంటే. అండ్ వ్యూస్ కూడా నైట్ టైం వస్తే అదిరిపోతుంది. బట్ ఓన్లీ ఒక నెగిటివ్ ఇంకోటి ఎవరైతే యూత్ ఉన్నారో ఫోటోషూట్కి రండి ఇక్కడికి. ఫోటోషూట్ మీరు ఇక్కడ వచ్చినారంటే ఇంత బాగున్నాయి వ్యూస్. అంటే మీరు ఐకియా లైక్ మనం అందరం వెళ్తాం కదా, ఐటీసీ కోహినూర్ లేకపోతే కేబుల్ బ్రిడ్జ్, దాన్ని మించిన వ్యూస్ ఉన్నాయి. డెఫినెట్లీ ఇక్కడ రండి, ఫోటోషూట్ అయితే సూపర్ వస్తాయి ఇక్కడ. అట్లని మామూలుగా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి పీపుల్ని, మీరు చేసుకోండి. మీ సైకిల్ మీరు రండి, ఫోటోషూట్ తీసుకోండి. అండ్ మీ ఫ్యామిలీస్తో కూడా రండి, ఎంజాయ్ ఆల్ ద వైబ్స్. ఇక్కడ ఓన్లీ ఒక డిసప్పాయింట్ ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది, సౌండ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇంకొకటి రిక్రియేషనల్ ప్లేసెస్గా తీసుకోవచ్చు, కాకపోతే మీకు ఇక్కడ ఏం ఫుడ్ దొరకదు. దగ్గరలో ఏం లేదు నాకు తెలిసి. మీరు కొద్దిగా లోపలికి వెళ్ళి ఒక 3-4 kilometers ట్రావెల్ చేస్తే దొరుకుతుంది. అది ఒక్కటి ఏదైనా సెట్ చేస్తే కానీ సూపర్ ఉంటుంది. ఎవరికైనా చాయ్ బండి ఉంది లేకపోతే పానీపూరి బండి ఉంటే వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి, మస్తు గిరాక్ అవుతుంది. ఆన్ ఇట్ ట్రూ. తొక్కి అలసిపోయిన తర్వాత ఆకలి అవుతుంది, ఆకలి అయినాక ఏదో తినాలనిపిస్తుంది. యూ ఆల్సో హ్యావ్ అ గుడ్ బిజినెస్. ఓవరాల్గా ఇట్స్ వర్త్ ఫర్ 50 రూపీస్ 60 రూపీస్. మన చిన్నప్పుడు మాకైతే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు 5 రూపీస్ పెట్టేసి గంట దూరం తీసుకునేటోని తిరిగేటోని 5 రూపీస్ 1 hour. ఇప్పుడు కొంచెం కాస్ట్లీ 50 రూపీస్ ఫర్ 1 hour. బట్ ఛార్జింగ్ ఇవి 80 రూపీస్ 1 hour ఛార్జింగ్ అయితే. నాకు మీరు కూడా రండి, చైల్డ్హుడ్ మెమరీస్ని రిఫ్రెష్ చేసుకున్నట్టు ఉంటుంది. మంచి కన్వర్జేషన్ ఉంటుంది. ఇక్కడే ట్రాఫిక్ ఉంది, ఇటువైపు ఇంకో ట్రాక్ ఉంది. ఆ ట్రాక్లో ట్రాఫిక్ లేదు, కావాలంటే అటు షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ చాలా బాగుంది, మీరు రండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా కావాలి. మేము అన్ని వీడియోస్ కవర్ చేస్తున్నాం, రివ్యూస్, ఫుడ్ అండ్ సేమ్ టైం వ్లాగ్స్ కూడా. మీరు అన్ని వీడియోస్ ఒక్క దగ్గరనే ప్లాట్ఫామ్, చాలా తక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దానిలో మాది ఒక ప్లాట్ఫామ్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. బట్ కొంచెం సబ్స్క్రైబర్ బేస్ తక్కువ ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మేము కూడా ఇంకెక్కువ వీడియోస్ పెట్టడానికి మోటివేట్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరికీ షేర్ చేయండి, వాట్సాప్లో అదర్ గ్రూప్స్లో. మీరు అందరు ఇక్కడ రండి, ఎంజాయ్ చేయండి, రిఫ్రెష్ అవ్వండి. సో దట్ మాకు కూడా వ్యూస్ వస్తాయి. మా పేరు చెప్పుకోండి, ఇక్కడ డిస్కౌంట్లు ఏం లేదు. మన గవర్నమెంట్ కాబట్టి మా పేరు చెప్తే కొనే భయ అంటాడు. ఇక తిరిగి మీకు ఎక్కువ రేట్ అయ్యవచ్చు. తూర్పు తిరిగి దండం పెట్టండి అంటారు. లైక్ చేయండి మా వీడియో, కొంచెం ఫన్ ఏమని అనిపిస్తే. అండ్ ప్లీజ్ సబ్స్క్రిప్షన్ చెప్పు ప్రశాంత్, ఎంత మంత్లీ?
మంత్లీ సబ్స్క్రిప్షన్ ఎంత? మంత్లీ వచ్చేసి 300 రూపీస్ ఉంది, అన్లిమిటెడ్ సైకిల్ రైడ్ చేయవచ్చు మీరు. అండ్ వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను, వీడియో స్టార్టింగ్లో మీకు వచ్చి ఉంటుంది అది. ప్లీజ్ కామెంట్, ఎవరైతే దగ్గరలో ఉన్న నార్సింగ్ అంటే కోకాపేట, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎవరైతే ఉన్నారో డైలీ వచ్చి మీరు సైకిల్ ఇక్కడ చేయవచ్చు. అంతే, సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ ఇది రిక్వెస్ట్ అనుకోండి, బతిలాడుతున్నాం అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెంచండి. ఇంక ఇట్లాంటివి చాలా వీడియోస్ మీ ముందుకు వస్తాయి. రైతు బిడ్డనన్నా సబ్స్క్రైబ్ చేయన్నా, అన్న సైకిల్ బిడ్డ అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్నా.